సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. చేద్దాము. కొన్ని వీడియోస్ ఉన్నాయి మీరు చెప్పినవి, మీ పైన ట్రోల్ అవుతున్నాయి. పీసీఆర్ వీడియో ప్లే చేయడమా ఒకటి ఫస్ట్. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేటువంటిది కొత్త పార్టీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. సో ఇది కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి లేదు, ఉండే అవకాశాలు లేవు. సో పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండదు, వెరీ క్లియర్. మనం ఉన్నట్టు చెప్తాం కాబట్టి జాతక రీత్యా కేసీఆర్ గారి జాతకంలో కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి అవకాశం లేదు. కాబట్టి నేను మాట్లాడుతున్నది ఆయన వ్యక్తిగతంగా తిప్పే అవకాశం ఉందేమో కానీ బీఆర్ఎస్ అనే పార్టీ ద్వారా తిప్పే అవకాశాలు లేదు. జనరల్గా బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ వెళ్ళి ఎక్కడో కేంద్రంలో వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసి అక్కడెక్కడో చక్రాలు తిప్పేటువంటి పరిస్థితి లేదు. సో కేసీఆర్ గారి జాతకంలో ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి 2023 జనవరి 16 నుండి అష్టమ శని ప్రారంభమవుతా ఉంది. సో ఒకవైపు కవిత గారి జాతకంలో వ్యయ గురువు వస్తూ ఉన్నాడు, అలాగే కేటీఆర్ గారి జాతకంలో ఏలినాటి శని నడుస్తూ ఉంది. సో మొత్తం ముగ్గురికి సంబంధించి ఫ్యామిలీలో గ్రహ రాబోయే కాలంలో 2023 జనవరి 16వ తేదీ నుండి అని డేట్ కూడా చెప్పిన నేను మీకు అక్కడ. సో ఆ డేట్ నుండే ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి. పార్టీ పదవి నుండి గవర్నమెంట్ పడిపోయింది, కవిత జైలుకు పోయింది. సో ఇవన్నీ జరిగినాయి. సో ఇలా ఎవడన్నా చెప్పిండు ఆంధ్రప్రదేశ్ మొత్తం 2 years బ్యాక్ మీరు చెప్పారు, అది 2022లో చెప్పిన. ఇది ఫస్ట్ ప్రిడిక్షన్ రాసుకుందాం. మొత్తం ఎన్ని మీరు చెప్పిన వీడియోలు, మీరు నా బట్టలు ఇప్పుదామని ప్రయత్నం చేసి నా వీడియోలు తెచ్చారు కదా, ఎన్ని వీడియోలు చెప్పినావు, ఎన్ని వీడియోలు జరగలేదు, వాస్తవాలు ప్రజలకు చెప్దాం తెచ్చాను. అదే మరి సంతోషమే, నేను ఇప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. బీఆర్ఎస్ గురించి మీరు చెప్పిన ప్రిడిక్షన్ పర్ఫెక్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ కనీసం పోటీ కూడా చేయట్లేదు. అసలు మహారాష్ట్రకు పోతుంది అన్నారు, ఫస్ట్ కర్ణాటకలో పోటీ చేస్తుంది అన్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ గారిని ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అధ్యక్షుడు పెట్టి పార్టీ ఆఫీస్ ఓపెన్, అవన్నీ పక్కన పెడితే తెలంగాణలో ప్రజెంట్ 17 ఎంపీలకు క్యాండిడేట్ లేరు. కరెక్ట్, తెలంగాణలో పోటీ చేయడానికి ఇబ్బంది పడుతుంది, 17 మంది లేరు. రైట్, నెక్స్ట్ వీడియో అమ్మా. ఓం నమో వెంకటేశాయ. ఇది ఎప్పటి సార్, మీరేనా? దేశంలో చిత్ర పరిశ్రమలో మన భారతదేశం నుండి చాలా పేరున్నటువంటి హీరో సూపర్ స్టార్ రజనీకాంత్. రాజకీయ అదే రోజు పైన పలు ఊహాగానాలు, చర్చలు సాగుతా ఉన్నాయి. సో ఆయన జాతకాన్ని రాజకీయ పరంగా ఎలా ఉండబోతుందో ఒకసారి విశ్లేషణ చేద్దాం. జాతక రీత్యా రజనీకాంత్ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి, 3వసారి ఏలినాటి శని ప్రారంభమైంది ఈ సంవత్సరం జనవరి 27వ తారీఖు నుండి. అంటే 2017 మనకు ఇదే జాతకం ఉన్నటువంటి ఇండియాలో ఇంకొక హీరో తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయనది కూడా ఉత్తరాషాఢ నక్షత్రం. తర్వాత రజనీకాంత్ గారిది కూడా ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు సంబంధించి ఒకే ఒక నియమం ఒకటి తెలుసుకోవాలంటే, వాళ్ళు ఏదైనా ఒక దాంట్లో మాత్రమే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఉదాహరణ, రజనీకాంత్ గారు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు వచ్చింది, వివిధ దేశాల్లో కూడా ఆయన సినిమాలు నడుస్తాయి. కానీ రాజకీయంగా మాత్రం ఆయన జాతకం అంత సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి జాతక రీత్యా గోచరిస్తూ ఉంది. ఆయన కాంబినేషన్ లో ఉన్నటువంటి చంద్రుడు కుజుడు అనేటువంటి కాంబినేషన్, ఆయన ఏ సమయంలోనైతే రాజకీయాల్లోకి రావాల్సి ఉందో ఆ సమయంలో రాకుండా వేరే సమయంలో రావడం వల్ల చాలా తీవ్రంగా ఆయన రాజకీయంగా నష్టపోయేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. రెండవది, 68 సంవత్సరాల వయస్సున్నటువంటి ఒక వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి సక్సెస్ అయినట్టు ఇంతకు ముందు ఎక్కడా చరిత్రలో లేదు. అంటే ఇంత లేట్ ఏజ్ లో రాజకీయాల్లోకి రావడం అనేటువంటిది చాలా తప్పుగా భావించాల్సి ఉంటుంది, అదొక రాంగ్ స్టెప్ గా భావించాల్సి ఉంటుంది. సరే, జాతక రీత్యా కాంబినేషన్స్ కనుక మనం తీసుకుంటే లగ్నంలో గురువు అనేటువంటిది అష్టమ శని, అష్టమ కేతు గోచరిస్తూ ఉంది. లగ్నంలో గురువు విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తుంది, ఎందుకంటే గురు మహాదశ ఉంటుంది కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశికి. సో ఆ గురు మహాదశ చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం రజనీకాంత్ గారి జాతకంలో శని మహాదశ నడుస్తూ ఉంది. శని మహాదశ ఎండింగ్ లో, చివరి దశలో శని మహాదశలో ఉండడం జరిగింది. ముఖ్యంగా రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం నుండి కనుక తీసుకున్నట్లయితే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఆయనను రాజకీయంగా ఎదగకుండా చేసేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా రజనీకాంత్ గారు అనారోగ్య కారణంగా ఆయన అంత యాక్టివ్ గా రాజకీయాల్లో తిరగలేనటువంటి పరిస్థితి గోచరిస్తా ఉంది. మరీ ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలను తీసుకుంటే రాబోయేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా 4 సంవత్సరాల తర్వాత ఉన్నాయి. సో రజనీకాంత్ గారు 4 సంవత్సరాల తర్వాత రాబోయే ఎలక్షన్ల కోసం ఇప్పుడే రంగంలోకి దిగడం వల్ల రాబోయే కాలంలో చాలా సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. తనతో పాటు ఉండేటువంటి నాయకులు ఉంటారా ఉండరా తెలియనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే
చంద్రుడు కుజుడు అనేటువంటిది కాంబినేషన్ రాజకీయంగా ఫెచ్చింగ్ లేనటువంటి కాంబినేషన్. చాలా వరకు ఇట్లాంటి జాతకం ఉన్నటువంటి నాయకులు కానీ, ఇట్లాంటి జాతకం ఉన్నటువంటి వ్యక్తులు కానీ, బుధాశుక్ర కాంబినేషన్ అనేటువంటిది ఈ జాతకరీత్యా సినిమా పరంగా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. భారతదేశంలో ఒకానొక సందర్భంలో ఈయన మించినటువంటి స్టార్స్ ఎవరు లేరు. కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో రజనీకాంత్ రిప్లేస్ చేయగలిగి రజనీకాంత్ పేరును కూడా సమాన స్థాయిలో తీసుకురాగలిగినటువంటి వ్యక్తులు, రజనీకాంత్ పేరును కూడా మించి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు భారతదేశంలో కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఇక మిగిలిన విషయాలు ఒకసారి మనం గమనిస్తే, ప్రస్తుతం అయితే ఆయనకు 3వసారి ఏలినాటి గోచరిస్తూ ఉంది. 3వసారి ఏలినాటి అనేటువంటిది అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. సినిమాల పరంగా మాత్రం అనుకూలంగా ఉన్నప్పటికీ రాజకీయాల పరంగా మాత్రం ఖచ్చితంగా రజనీకాంత్ తీసుకునేటువంటి నిర్ణయం ఖచ్చితంగా వ్యతిరేకమైన ఫలితాలు ఇవ్వబోతా ఉంది. 4 సంవత్సరాల తర్వాత తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో మనం చెప్పలేము. జయలలిత జైలు నుండి బయటికి రావడం అవ్వచ్చు, అలా క్షమించండి శశికళ జైలు నుండి బయటికి రావడం అవ్వచ్చు, అలాగే మనకి ఏమంటారు బీజేపీ అసలు ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది రాజకీయాల్లో అనేటువంటిది ఒకటి కావచ్చు. సో ఇవన్నీ బేస్ చేసుకుంటే శశికళ బయటకు వచ్చిన తర్వాత రాజకీయాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, అలాగే డిఎంకే పరిస్థితి ఏంటి. సో అక్కడ చూస్తేనేమో డిఎంకేకి స్టాలిన్ గారికి రాజ్యోగం కనిపిస్తా ఉంది నెక్స్ట్ పరిస్థితులలో. మరి అలాంటి సందర్భంలో రజనీకాంత్ గారి రాజకీయం రంగేట్లో ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుంది అనేటువంటి క్వశ్చన్ మార్క్. ఆయన పార్టీ పెట్టినప్పుడు దీంట్లో 2 ప్రిడిక్షన్ చెప్పిన, స్టాలిన్ గారు కూడా చెప్పారు, స్టాలిన్ కూడా చెప్పిన, స్టాలిన్ సీఎం కాబోతుందని చెప్పి రాజయోగం ఉంది అని 4 సంవత్సరాల ముందు. 4 years బిఫోర్ 2017లో చెప్పిన ఇది. రెండోది నేను చెప్పిన తర్వాత రజనీకాంత్ గారిని సింగపూర్ తీసుకుపోయారు ట్రీట్మెంట్ తీసుకుపోయారు. తర్వాత ఆయన పార్టీ వెనక్కి తీసుకున్నప్పుడు హైదరాబాద్ అపోలోలోనే ఉన్నాడు. హైదరాబాద్ అపోలో. రెండోది నేను రీజన్ కూడా చెప్పిన మీకు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? ఆరోగ్య కారణాలే చెప్పాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఆరోగ్య కారణాల వల్ల రాజకీయంగా నేను యూటర్న్ తీసుకుంటున్నాను చెప్పిండు. నేను కూడా అదే చెప్పిన, జాతక పరంగా రాజకీయంగా ఆయన ఆరోగ్య కారణాల వల్ల ఆయన రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాడు అని చెప్పిన. రెండోది ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయని చెప్పిన. జరిగిందిగా. పైగా రీజన్ కూడా అదే, పాలిటిక్స్ వెనక వెళ్ళిన రీజన్ కూడా అదే, ఆరోగ్యమే. ఆయన చెప్పింది కూడా అదే. అది కాకుండా ఇంకొక ప్రిడిక్షన్ దీంట్లోనే ఉంది. ప్రిడిక్షన్ అంటే వర్డ్ వాడదు, ఇది ప్రిడిక్షన్ కాదు. అదే మీరు ఏమంటారు? జాతకమే. ప్రిడిక్షన్ అంటే ఊహించి చెప్పడం కదా. ఊహించి చెప్పడం. ఓకే, జ్యోతిష్యం. రైట్, ఈ జ్యోతిష్యం. రెండోది ఇదే దీంట్లోనే ఇంకో జ్యోతిష్యం ఏముంది? స్టాలిన్ గారు గెలుస్తారని చెప్పారు. స్టాలిన్ కి రాజయోగం ఉంది కాబట్టి ఇక్కడ ఈయన వేస్టే, ఈయన క్లోజ్ చేసుకోవాలి అని చెప్పాం. సో మూడు పర్ఫెక్ట్ గా, ఇప్పుడు జస్ట్ 2 వీడియోలలో 3 ప్రిడిక్షన్, 3 జ్యోతిష్యాలు.